హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీకు చూపిస్తుంది జనప్రియ అపార్ట్మెంట్స్ వినాయకుడి మండపం ఇన్ మియాపూర్. బ్లాక్కి ఒక వినాయకుడిని పెట్టుకున్నా సరే టెంపుల్ దగ్గరికి అందరం వచ్చేవాళ్ళం. ఈసారి సెట్టింగ్ అయితే చాలా బాగుంది. నాకు ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర స్వామి దశావతారాలు ఇలా సెట్టింగ్ చేశారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం వెళ్ళంగానే నార్మల్గా ఉంటుంది అనుకున్నా, బట్ ఈ సెట్టింగ్ చూడంగానే చాలా పాజిటివ్ వైబ్స్, ఎంతో ఎక్కడికో వెళ్ళినట్టు చాలా మంచిగా అనిపించింది. పాజిటివ్గా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. ఎంతో ఇష్టమైన నరసింహస్వామి. హైదరాబాద్కి దగ్గరలో ఉన్న యాదగిరి టెంపుల్కి వెళ్తూనే ఉంటాను. ఇలా లక్ష్మీదేవి మధ్యలో ఇలా వినాయకుడిని ప్లేస్ చేశారు. వినాయకుడి విగ్రహం కూడా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. సెట్టింగ్ అయితే అసలు ఎంత పాజిటివ్ అనిపించింది అంటే ఎక్కడికో వెళ్ళినట్టే అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఇటేపు సరస్వతీదేవి అండ్ రిమైనింగ్ అవతారాలు కూడా ఇక్కడ ఉన్నారు. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది, విజిట్ చేయాలి, హైదరాబాద్ మియాపూర్ సరౌండింగ్స్లో ఉంటే విజిట్ చేయండి. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, మధ్యలో వినాయకుడు. ఎప్పుడూ లేని విధంగా చాలా బాగా సెట్టింగ్ చేశారు. ఎప్పుడు బాగా చేస్తారు, కానీ ఈసారి ఇలా డిఫరెంట్గా సెట్టింగ్ చేసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఎంతో ఇష్టమైన కృష్ణుడు. పూజ కంప్లీట్ అయ్యే వరకు ఉండి పూజ చూసి ఇలా మేము ఫొటోస్ కూడా దిగాము. నేను లాస్ట్లో షేర్ చేస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరికైనా విజిట్ అవ్వాలంటే విజిట్ అవ్వండి. జనప్రియ అపార్ట్మెంట్స్ మియాపూర్. శివుడు మధ్యలో ఇలా వాటర్ పడుతూనే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. మేము ఇలా ఫొటోస్ దిగాము. మంచిగా దండం పెట్టుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని, మీకు కూడా బ్లెస్సింగ్స్ ఉండాలి వినాయకుడివి అందరికీ కోరుకుంటూ బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.